అందరికీ నా నమస్కారాలండి. వొకేషనల్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఏదైతే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వొకేషనల్ ఇంగ్లీష్ ఉందో, దానికి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ ఏవైతే పాఠ్యాంశాలు, అట్లానే గ్రామర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్‌లో ఈ ప్లేలిస్ట్ లింక్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఇక వొకేషనల్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఏంటి, సిలబస్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్ అనేటటువంటి పాఠ్యాంశం ఉంది. శశి థరూర్ రాసినటువంటిది. అండ్ అట్లానే ఐఎమ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే, డెస్మండ్ టూటు ఎవరైతే ఉన్నారో ఆయన రాయడం జరిగింది ఐఎమ్ సారీ అనేది. ఆ తర్వాత గ్యాబ్రియల్ ఒకారా గారు రాసినటువంటి వన్స్ అపాన్ ఏ టైం అది ఉంది. తర్వాత హిరోషిమా చైల్డ్. ఇవన్నీ కూడా మీకు వచ్చేసి అండ్ ఈ ప్లేలిస్ట్లో అన్నీ కూడా మీకైతే ఇవ్వడం జరిగింది. టోటల్ అన్ని ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయబడినాయి. దయచేసి గమనించండి. ప్రతిదీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నజీమ్ హిక్మెత్ రాసినటువంటి హిరోషిమా చైల్డ్. ఇవి మనకు తెలియడం చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఈ ఏవైతే సందర్భ సహిత వ్యాఖ్యలు ఉన్నాయో అవి రాయాల్సి ఉంటుంది. అండ్ మనం చూసినట్లయితే క్వశ్చన్ పేపర్లో అదిగోండి ఇక్కడ వచ్చేసి ఒక ప్రశ్న మనకి ఏదైతే ఉందో, ఒక పాఠ్యాంశం నుంచి 4 పాఠాలు ఉన్నాయి. 4 పాఠాల్లో నుంచి 2 పోయమ్స్ అండ్ అట్లానే 2 లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఒక్కొక్క కాంటెక్చువల్గా ఈ ఏదైతే అనోటేషన్స్ ఉన్నాయో అవి అంటే ఒక లైన్ ఇస్తారు. దాని కాంటెక్స్ట్ ప్రకారం మన అనోటేషన్ అనేది ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి క్వశ్చన్స్ కూడా అట్లానే ఉంటాయి. 4 పాఠ్యాంశాల్లో ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వచ్చేసి 16 మార్కులు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇందులో యానోటేషన్స్లో మనం ఖచ్చితంగా ఏ లెసను అండ్ ఆధర్ తెలిస్తే 2 మార్కులు, కాంటెక్స్ట్ అండ్ అప్రిషియేషన్ రాసినందుకు 2 మార్కులు, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. తర్వాత క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ మనం తర్వాత చూసినట్లయితే ఈ 4 పాఠ్యాంశాలు ఏంటంటే కైండ్లీ అడ్జస్ట్ అవర్ ఇంగ్లీష్, ఐఎమ్ సారీ, ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే, వన్స్ అపాన్ ఏ టైం అండ్ హిరోషిమా చైల్డ్ అనమాట. నిజాం హిక్మెత్ రాసినటువంటి పాఠ్యాంశం. ఆ తర్వాత స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో వచ్చేసి కాన్వర్జేషన్ ప్రాక్టీస్ ఉంటుంది, లెటర్ రైటింగ్, ఇందులోనే ఈమెయిల్ రైటింగ్ కూడా ఉంటుంది. ఈమెయిల్ రైటింగ్ కూడా మనకు ప్రశ్న పత్రంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏవైతే మోడల్ పేపర్లో ఇచ్చారో ఇక్కడ చూడండి, అండ్ ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఈమెయిల్, ఒక లెటర్ అట్లా కాదు, 2 కూడా ఈమెయిల్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి అవి ఎన్ని మార్కులకి అంటే ఈమెయిల్ 4 మార్కులకి ఉంది కాబట్టి అట్లా ఉంటుంది. కాన్వర్జేషన్ ఉంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ విధంగా మనకు వచ్చేసి నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు. ఇట్లా ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే సెక్షన్ సి అండ్ సెక్షన్ బి కూడా ఏదైతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి, తర్వాత వచ్చేసి ఇక్కడ వెర్బల్ సంబంధించినవి కాకుండా నాన్ వెర్బల్ అనమాట. నాన్ వెర్బల్ అంటే ఏంటి అంటే ఈ విధంగా బొమ్మ కానీ ఏదో ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. నాన్ వెర్బల్ ఇంటర్ప్రిటేషన్ ఇది ఒకటి. తర్వాత లెటర్ రైటింగ్, ఇది కూడా మనకు వచ్చేసి 4 మార్కులు. రీడింగ్ కాంప్రహెన్షన్కి 4 మార్కులు. కాన్వర్జేషన్ ప్రాక్టీస్ 4 మార్కులకు ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఒకరినొకళ్ళు లెక్చరర్ స్టూడెంట్ సంభాషణ కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య సంభాషణ ఏదైతే ఉంటుందో అది కావచ్చు, 2 వ్యక్తులు అపరిచితులు అంటే అంతకుముందు పరిచయం కానివారు, కాన్వర్జేషన్, ఇవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. లెటర్ రైటింగ్లో అచ్చంగా ఈమెయిల్ మాత్రమే మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది, అది కూడా 4 మార్కులు. రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసి 5 మార్కులు సెక్షన్ బిలో ఉంటాయి. ఇక మిగతా ఇవన్నీ స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మిగతా ఇవన్నీ సెక్షన్ సిలో అయితే మనం చూడొచ్చు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అది వచ్చేసి 4 మార్కులు, ఇందాక చూపించడం జరిగింది. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది 5 మార్కులు. 5 టోటల్గా ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నాయో 5 ఇస్తారు, 5 మార్కులు అనమాట. తర్వాత నోట్ మేకింగ్ 4 మార్కులు.
రెజ్యూమే 4 మార్కులు, అండ్ ఫామ్ ఫిల్లింగ్ ఏ లైఫ్ స్కిల్. ఈ ఫామ్ ఫిల్లింగ్ అంటే బ్యాంకు ఏవైతే ఉన్నాయో వచ్చేసి ఫామ్స్, డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి బ్యాంక్స్లో, అవన్నీ ఫిల్ చేయడం, అవన్నీ కూడా డిస్కస్ చేయబడినాయి. అవన్నీ కూడా మీకు వచ్చేసి ప్లేలిస్ట్లో అయితే అందుబాటులో ఉన్నాయి, దయచేసి గమనించండి. టోటల్ ఇక్కడ పూర్తిగా మీకు అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు ఇక్కడ ఆధారంగా ఫామ్ ఫిల్లింగ్ ఇట్లాంటివి 1 word సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా మీకు ఈమెయిల్ కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి, రెజ్యూమే రైటింగ్ కానివ్వండి, అన్నీ ఇక్కడ మీకైతే అందుబాటులో ఉన్నాయి, దయచేసి గమనించండి. టోటల్గా ఇక్కడ 8, తర్వాత 12, 17, 22, ఇవి వచ్చేసి 34 మార్కులు. ఇక్కడ టోటల్ స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ ఏ ఏదైతే ఉన్నాయో 16 మార్కులు, 34 + 16 50 మార్కులకి ఇది టోటల్ సిలబస్. ఇది వీటిలో ముఖ్యంగా మనం సులభంగా ఈ ఏవైతే పాఠ్యాంశం ఉందో ఆ పాఠ్యాంశానికి సంబంధించిన పేరు, అట్లానే ఎవరు రాశారో తెలుసుకుంటే 2 మార్కులు, ఆ సందర్భం రాస్తే 1 మార్కు, అండ్ దాన్ని సంబంధించి ఏవైతే ఇక్కడ మనకి ఇంకోటి ఉంది అదేంటంటే అప్రిషియేషన్, అది రాసినందుకు 1 మార్కు, ఆ విధంగా 4 మార్కులు. అండ్ ఎస్ఏ క్వశ్చన్ 150 wordsకి సంబంధించి అవి నోట్స్ ఉంటుంది, వాటిని మీరు ఫాలో అవడం ద్వారా మీరు టోటల్ సిలబస్ని అయితే ఈజీగా కవర్ చేయొచ్చు. 50 మార్కులకి సింపుల్గా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ టోటల్ మీకు వచ్చేసి ఐ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మూలంగా వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అండ్ స్క్రీన్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి, ఇట్లా వస్తాయి. అండ్ లింక్ అని అడగడం ద్వారా కూడా టోటల్ సిలబస్ లింక్ అయితే మీరు పొందొచ్చు. విఓసి లింక్ అని అడిగితే ఖచ్చితంగా ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సెకండ్ ఇయర్కి సంబంధించి విఓసి లింక్ అంటే వొకేషనల్కి సంబంధించినటువంటి లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే టైటిల్ ఉంటుందో ఆ టైటిల్ని క్లిక్ చేశారనుకోండి, అండ్ యాక్చువల్గా అక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్లో అండ్ ఆల్రెడీ అన్ని లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. అండ్ సింపుల్గా ఒకే ఒక లింక్ ఉంటుంది వొకేషనల్ వాళ్ళకి, దాని ద్వారా టోటల్ సిలబస్ని అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు ప్రతి పాఠ్యాంశం ఏవైతే ఉన్నాయో 4 పాఠ్యాంశాలు మీకు ప్రధాని మీద, ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ గ్యాబ్రియల్ ఓకారా, జస్ట్ తర్వాత ఏదైతే కైండ్లీ అడ్జస్ట్ శశి థరూర్, ఈ విధంగా పాఠాల పేర్లు, పాఠం దేంట్లో నుంచి ఇచ్చారో అండ్ పాఠం పేరు అండ్ ఎవరు రాశారు అని తెలిస్తేనే 2 మార్కులు. అనోటేషన్స్ పెద్ద ఇబ్బంది పడినక్కర్లా, కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అండ్ ఈ హిరోషిమా చైల్డ్ వచ్చేసి నజీం హిక్మెత్ రాశారు. ఈ విధంగా కాన్వర్సేషన్ ప్రాక్టీస్ అన్నీ కూడా మీకు వరుసలో ఉంటాయి, దయచేసి గమనించండి. ఈ ప్లేలిస్ట్ అనేది మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఎ లాట్.